తిరుపతిలో టీటీడీ పరిపాలన భవనం ఎదుట స్వామీజీలు ఆదరణ చేపట్టారు. అలిపిరి వద్ద ముంతాజ్ హోటల్లో కేటాయించిన స్థలాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ హిందుత్వ సంఘాలు స్వామీజీలు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. తిరుమల ఏడుకొండలు రక్షించుకుందామంటూ శ్రీనివాసానంద సరస్వతి స్వామి కూడా దీక్షకు పూనుకున్నారు. సనాతన ధర్మం అంటూ ప్రచారం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడ అంటూ హిందుత్వ సంఘాలు నిలదీశాయి. సనాతన ధర్మం కోసం ఏమైనా చేస్తామని డిప్యూటీ సీఎం ఎక్కడ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. వారాహి డిక్లరేషన్ అంటే ఏడుకొండల్ని నాశనం చేయడమా అంటూ ప్రశ్నించారు. సనాతన ధర్మం రక్షకుడు అని చెప్పే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎక్కడ అంటూ నిరసనకు వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, స్వప్న మొత్తం మీద తిరుపతి సమీపంలోని అలిపిరి పాదాల వద్ద అక్కడ ఒబెరాయ్కి సంబంధించిన ఒక ప్రైవేట్ హోటల్ ని నిర్మిస్తున్నారు. గతంలో 2022లో అక్కడ ముఖ్యమంత్రి అంటే అప్పట్లో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా కూడా మనకి అక్కడ భూమి పూజ చేయడం జరిగింది. అయితే తొలిసారిగా పర్యాటక శాఖకు సంబంధించి మొత్తం 7 స్టార్ హోటల్ అది చాలా అత్యాధునిక హంగులతో, ఎందుకంటే తిరుపతికి ఆధ్యాత్మిక క్షేత్రం కాబట్టి విపరీతమైనటువంటి విఐపీలు కావచ్చు, లేదంటే కేంద్ర మంత్రులు ప్రపంచవ్యాప్తంగా ఇక్కడికి వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి సంబంధించి ఇక్కడ ఒక 7 స్టార్ హోటల్ ఉండాలనే ఉద్దేశంతో నిర్మాణాలు పర్యాటక శాఖ అప్పట్లో అనుమతులు అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అయితే దాన్ని వ్యతిరేకిస్తూ, ఎందుకంటే అది ముంతాజ్ హోటల్ అనే పేరుతో నిర్మాణాలు చేస్తున్నారంటూ కూడా ఇవాళ అంటే చాలా రోజుల నుంచి కూడా ఇష్యూ నడుస్తుంది. ఇవాళ మరికొంతమంది స్వామీజీలు కావచ్చు, లేదా వివిధ మఠాధిపతులు ఇలాంటి వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి టీటీడీ ఏడీ బిల్డింగ్ వద్ద అంటే టీటీడీ అంటే స్వామివారికి సంబంధించి 7 కొండల కిందనే పాదాల వద్ద ముంతాజ్ పేరుతో, ముస్లింస్ పేరుతో, ఇతర మతస్థుల పేరుతో ఈ నిర్మాణాలు జరుగుతున్నాయంటే ఇది వెంటనే ఆపివేయాలంటూ కూడా ఆ స్వామీజీలందరూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ కూడా నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోవడం జరిగింది ఇవాళంతా కూడా. అయితే కంటిన్యూగా రేపు కూడా ఉంటారు. 2-3 రోజుల పాటు అంటే ఎన్ని రోజులు ఆ నిర్మాణాలు ఆపితే అప్పటి వరకు కూడా తమ పోరాటం ఉంటుందంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. సో మొత్తం మీద ఈ నిర్మాణాలు కన్నా కంప్లీట్ అయితే ప్రభుత్వం చెప్పేది ఒకటే, ఎంతో మందికి స్థానికులకి ఉపాధి లభిస్తుంది, యువతకి ఉద్యోగాలు వస్తాయి. అదే స్థాయిలోనే ప్రపంచ వ్యాప్తంగానే ఇప్పటికే తిరుపతికి ఒక గుర్తింపు ఉంటే అదే స్థాయిలోనే మరింత ఇక్కడ ఈ 7 స్టార్ ఈ స్థాయిలో ఉన్నటువంటి హోటల్స్ నిర్మాణాలు జరిగితే కన్నా మరింతగా అభివృద్ధి చెందే అవకాశం అనేది ప్రభుత్వ వాదన. అయితే ఇక్కడ ముంతాజ్ పేరుతో హోటల్స్ నిర్మాణాలు చేయడం కరెక్ట్ కాదనేది స్వామీజీలు వీళ్ళందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి ఏ విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందో. స్వప్న. థ్యాంక్ యూ గోపీనాథ్.